5 సంవత్సరాల కిందట అంటే కొన్ని 2, 3 నెలల కిందట ఆయన వస్తుంటేనే మొన్న జరిగిన అసెంబ్లీప్పుడు ఆయనకంటూ స్పెషల్‌గా ఒక కేటగిరీ రావడం, సార్ అని అనడం. కానీ ఇదే రోజున ఆయనకి ఇలా రావాలి ఇలా అని అదే వాళ్ళు చెప్పడం సెక్యూరిటీ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు ఓడలవుతాయి, ఓళ్ళు వాళ్ళవుతాయి వడలవుతాయి కదా! అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. అంతా ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అతను మీడియా పట్టించుకునే పరిస్థితి లేదు, సాక్షి మీడియా తప్ప. ఇంకెవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఢిల్లీ పోతా అన్నాడు. ఈ రోజు పొద్దున పోయినట్టున్నాడు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో యుద్ధం చేస్తా అన్నాడు. చేసుకోమని చెప్తున్నాం. మేము కూడా ఏమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీకి వెళ్ళండి సార్. అంటే ఇక్కడ జరగంది, ఇక్కడ సపోర్ట్ రాంది ఢిల్లీ వెళ్తే వస్తదనా? ఢిల్లీలో కొన్ని మీడియాస్ ఉంటాయి కదా, అట్లయినా సరే. ఇప్పుడు నేషనల్ సమస్య మీడియా. ఏంటంటే అర్నబ్ లాంటి వ్యక్తులు వచ్చి అక్కడ ఏమైనా అతని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాడా చెప్పడా ఒక భయంతో ఈ ముందే ఒక టీంని పంపించాడు. అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ మన దగ్గర రావద్దని చెప్పండి. మన దగ్గర అంత జ్ఞానం లేదు. మనం ఏదైనా రాసిస్తే మనం అడిగేటోడు ఎవడైతే ఉంటాడో వాడిని పంపించండి, వాడికైతే చెప్తా అంటున్నాడు. వేరే వాళ్ళు వస్తే అతను చెప్పలేడు, అతను వల్ల కూడా కాదు. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు వెళ్ళండి కూడా సార్, రాష్ట్రంలో జరుగుతుంది